అమెరికా ఎకనామిక్ గ్రోత్ 2.5% మధ్యలో ఉన్నది. అట్లాగే యూరోపియన్ యూనియన్ మొత్తం లెక్కేసుకున్న వాళ్ళ గ్రోత్ స్టాటిక్ గా నిలిచిపోయింది, లేదా 2% సాధిస్తే చాలా గొప్ప విషయం. జపాన్ గ్రోత్ తగ్గింది, నెగిటివ్ గ్రోత్ లో పోయింది. చైనా కూడా చాలా గొప్ప విజయాలు సాధించామని చెప్పుకునే చైనా గ్రోత్ కూడా ఒకప్పుడు 9 ఉండింది, ఈరోజు 6.5 వచ్చే చాలా గొప్ప విషయం అని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అందుకోసం ప్రపంచమంతా ఒక సంక్షోభపూరితమైనటువంటి వాతావరణం ఉంటున్నప్పుడు మన దేశంలో మోడీ గారు చెప్పేటువంటి 2047 కానీ, బాబు గారు చెప్పేటువంటి 2047 కానీ ఆంధ్ర రాష్ట్రంలో సాధించడానికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇది నంబర్ 1. నంబర్ 2, గ్రాఫ్ గీయొచ్చు. ఆ రకంగా గ్రాఫ్ గీసినట్లుగా వాస్తవ జీవితం ఉండదండి. ఇప్పుడు ఏ సెక్టార్లో మనం గ్రోత్ సాధించామో ఆ సెక్టార్లో ఇంకా ఈ సాధించవచ్చు అని చెప్పడానికి. కాబట్టి గ్రాఫ్ల మీద ఆధారపడడం కాకుండా మీకు ప్రజలు ఇచ్చింది 2029 వరకు 29 లక్ష్యంగా పెట్టుకుని ఇప్పుడు 2 చేస్తాం ఆదాయం అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్ చేస్తున్నాను. అది సాధించగలిగితే ఎప్పుడు సాధించగలుగుతాం? భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక పరిణామం ఏంటండి? మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవాలు గుర్తిస్తే ఈరోజు భారతదేశంలో సంపద పారిశ్రామికవేత్తల దగ్గర పోగుపడుతున్నది. అదాని సంపద లక్షల కోట్లు పెరిగిపోతున్నది. అంబానీ సంపద పెరిగిపోతున్నది. మల్టీ మిలియనర్స్ పెరుగుతున్నారు. లక్షల కోట్ల ఆదాయం సంపాదించేటువంటి కుటుంబాలు బాగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలు ఉన్నతిగా లేవు. అదే ప్రమాణాలు గఫూర్ గారు, అదే కదా ప్రజల జీవన ప్రమాణాలు పెరగనప్పుడు గ్రోత్ అనేది అసలు ఎలా కౌంట్ అవుతుంది? అదే నేను చెప్పేది ఏమిటంటే, గ్రోత్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ కాదో ప్రజలకు గ్రోత్ వల్ల ఉపయోగం లేదు. గ్రోత్ ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నాను, రామాంజన్ గారు ఎమ్మెల్యే గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మినిమం వేజెస్ పెరగకుండా 20 years అయిపోయిందండి. మినిమం వేజ్ పెరిగితే వర్కింగ్ క్లాస్ యొక్క ఆదాయం పెరుగుతుంది, అంతే కదా. మీరు పెంచరు. ఎందుకు పెంచరు? మినిమం వేజెస్ పెంచితే పారిశ్రామికవేత్తలు లేదా వ్యాపారవేత్తలు మీతో కినుకగా ఉంటారు, మీతో సంతృప్తిగా ఉండరు. వాళ్ళ సంతృప్తి కోసం మీరు పెంచరు. వాళ్ళేమో ఆ వేతనాలతో పనిచేస్తుండాల. 20 years లో ఎంత ధరలు పెరిగినాయో లేదు. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఈ డాక్యుమెంట్ ప్రిపరేషన్ కి కొంత ఎక్సర్సైజ్ కనబడుతోంది. సరే, అది ఆయన లైన్లో ఆయన ఎక్సర్సైజ్ చేసి ఉండొచ్చు. ఆయన అనుభవాలు విజన్ 2020 ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్, అందులో మరి ఆయన మంచి తీసుకున్నారో చెడు తీసుకున్నారో, దాని ద్వారా ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనకు తెలియదు. అది దాన్నంతా కలగలిపి ఆ తర్వాత అనుభవాన్ని కలగలిపి ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినట్టున్నారు. అది మీలాగా చూసే వాళ్ళకి ఒక రకంగా కనిపించవచ్చు. సో నేనేమంటానంటే, దీంట్లో సాధ్యాసాధ్యాలు లెక్కేసినప్పుడు ఇది ఎలా ముందుకెళ్తుంది డాక్యుమెంట్? దీంట్లో మళ్ళీ కొన్ని పారామీటర్స్ కూడా పెట్టారు. ఒకటి, ఇనీషియల్గా గ్రోత్ రేటు. రెండవది, నాట్ ఓన్లీ స్టేట్ యూనిట్, జిల్లాల యూనిట్గా, నియోజకవర్గాల యూనిట్గా కూడా మళ్ళీ పెట్టుకున్నారు. అదే మండలాలు ఆల్రెడీ చేసామని చెప్తున్నారు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు బాధ్యులు చేస్తూ నియోజకవర్గాల యూనిట్గా, జిల్లాలకు కలెక్టర్లు బాధ్యులుగా చేస్తూ జిల్లాల యూనిట్లుగా చేయాలి.